అద్భుత సమన్వయమే కార్గిల్ విజయ రహస్యం. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న వాయుసేన అధికారి. నేడు 27వ విజయ్ దివస్. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన దురాక్రమణదారుల్ని భారతీయ బలగాలు తరిమికొట్టి నేటికి 27 సంవత్సరాలు. నాటి యుద్ధంలో భారత విజయాన్ని దేశం కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. లద్దాఖ్ ప్రాంతంలోని కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టారుల్లోకి చొచ్చుకొని వచ్చి పర్వత ప్రాంతంలో తిష్టవేసిన పాక్ బలగాలను, చొరబాటుదారులను తిప్పికొట్టేందుకు 1999 మే నెలలో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టింది. దీనికి మద్దతుగా వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్, నావికా దళం ఆపరేషన్ తల్వార్ నిర్వహించాయి. త్రివిధ దళాల అద్భుత సమన్వయంతో సాగిన ఈ ఆపరేషన్ల ఫలితంగా భారత్ అపూర్వ విజయం సాధించింది. చొరబాటుదారులను తరిమివేసి తన భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకుంది. 60 రోజుల అనంతరం దక్కిన ఈ విజయాన్ని స్మరించుకునేందుకు దేశ ప్రజలు కార్గిల్ విజయ్ దివస్ వేడుకగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 1999 కార్గిల్ యుద్ధంలో భారతీయ సైన్యం ప్రదర్శించిన శౌర్యం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సైన్యంతో పాటు భారత వైమానిక దళం ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అప్పటి స్క్వాడ్రన్ లీడర్, ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్గా ఉన్న ప్రెసిడెన్షియల్ అవార్డు గ్రహీత అలోక్ చౌహాన్ ఈటీవీ భారత్ ప్రతినిధి జస్వంత్ సింగ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యుద్ధంలో జరిగిన కీలక పరిణామాల్ని, అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది శీతాకాలంలో కార్గిల్లోని ఎత్తైన పర్వత స్థావరాల నుంచి భారత, పాకిస్తాన్ సైన్యాలు దిగివచ్చేవి. కానీ 1999లో పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి ఒడిగట్టింది. భారత సైన్యం ఖాళీ చేసిన స్థావరాల్ని ఆక్రమించి భారీగా సైనికుల్ని, ఆయుధాల్ని మోహరించింది. మే నెలలో భారత సైన్యం తిరిగి తన పోస్టులకు చేరుకున్నప్పుడు ఈ చొరబాటు వెలుగులోకి వచ్చిందని అలోక్ చౌహాన్ చెప్పారు. శీతాకాలంలో ఇరు దేశాల సైన్యాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న కొన్ని స్థావరాలను ఖాళీ చేసేవి. అయితే 1999లో పాకిస్తాన్ ఆనవాయితీని పాటించకుండా భారత్ వదిలి వెళ్లిన స్థావరాల్లో సైనికుల్ని, ఆయుధాల్ని మోహరించింది. ఆ పరిస్థితుల్లోనే భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ను ప్రారంభించింది అని గ్రూప్ కెప్టెన్ అలోక్ చౌహాన్ పేర్కొన్నారు. ఆ వ్యూహంతోనే వెనక్కి తగ్గారు. ప్రారంభంలో చొరబాటు పరిమితంగానే ఉందని భావించినప్పటికీ తర్వాత అది విస్తృత స్థాయిలో పక్కా ప్రణాళికతో చేసిన దురాక్రమణ అని స్పష్టమైందన్నారు అలోక్ చౌహాన్. శిఖర ప్రాంతంలో ఉన్న పాక్ సైన్యానికి ప్రధాన బలం దాని దళాలు ఎత్తులో ఉండటమే. కానీ ఎంతటి బలమైన సైన్యానికైనా ఆహారం, మందుగుండు, ఆయుధాల సరఫరా అందకపోతే నిలబడలేదు. అందుకే భారత వాయుసేన పాక్ స్థావరాలు, ఆయుధ నిల్వలు, సరఫరా కేంద్రాలపై వరుస దాడులు ప్రారంభించిందని చౌహాన్ తెలిపారు. వైమానిక దళం దాడుల లక్ష్యం శత్రు స్థావరాలపై బాంబులు వేయడం మాత్రమే కాదు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న పాక్ సైనికులకు అందే సరఫరాలను పూర్తిగా కట్ చేయడం కూడా. ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా పాక్ సరఫరా మార్గాన్ని ధ్వంసం చేయడంతో వారి పోరాట పటిమ, మనోధైర్యం పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో భూమిపై నుంచి ముందుకెళ్లిన భారత సైనికులకు విజయం సాధించడం సులువైంది అని అలోక్ చౌహాన్ చెప్పారు. కార్గిల్ విజయానికి భూతలంపై సైన్యం, గగన తలంలో వైమానిక దళం మధ్య అద్భుతమైన సమన్వయమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఒకవైపు భారత సైనికులు ఎత్తైన శిఖరాల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుండగా, మరోవైపు వైమానిక దళం శత్రు వ్యూహాల్ని తుత్తునియలు చేస్తూ రక్షణ కవచంగా నిలిచిందని వివరించారు.